ఇది 1 స్పూన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర దీంట్లో కొంచెం చక్కెర, దీని తర్వాత ఈ రెండు కలుపుకొని పెట్టుకుంటే సరిపోద్ది. తీసుకొని లోపల పెడదాం సెంటర్లో. పెట్టిన తర్వాత ఈవెన్గా ఇట్లా వేసిద్దాం సైడ్కి. ఇట్లా అంటే మన చెయ్యి ఉంది కదా, దీంతో ఇలా 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 సైడ్కి ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలో ఈ గిన్నె ఉంది కదా, దీని లోపల పెట్టేద్దాం. ఇప్పుడు అవద పైన బ్యాన్స్ అవుతుంది లేదా, స్టవ్ తీసుకొని దీని మీద ఇది ఆన్ చేసాం కదా. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో జీలకర్రది పెట్టేస్తాం. అంటే నేను పెట్టాను. పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొకటి ఇది ఉంటుంది కదా, దీంట్లో కొన్ని నీళ్ళు, పడుతున్నాయి కదా, నీళ్ళు ఇట్లా తెచ్చుకొని పెట్టుకుంటే స్టేబుల్ అవుతుంది. అయ్యో కొన్ని నీళ్ళు పెట్టాను అంతే సెంటర్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఉంచేస్తాను. ఇట్లా ఫోల్డ్ చేయడానికి వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసుకున్నాం అవుతుందో లేదో. టైం దగ్గర పడుతుంది, కొంచెం కొంచెం అవుతుంది లిక్విడ్. ప్రాపర్గా పెట్టేసుకొని అయిన తర్వాత చూస్తాను నీకు ఇది ఇంకో లిక్విడ్ అవుతుందో లేదో అనేది. అవుతుంది, క్లోజ్ ఇట్. అప్పటి నుంచి అయితే సప్పుడు వస్తుంది చిన్న చిన్నగా. చూసారుగా, దీని నుంచి పొగ వస్తాను. ఇగో ఇది పక్కన మాడిపోయింది.